పెద్ద పెద్ద మడల చారలలో అందముగా పండిన పంట చేలు కలిగి ఉన్న తిరుక్కన్నపురమున పూర్వము ప్రళయకాలమున దేవలోకము వరకు మున్నీటి సముద్రము పొంగి పొర్లగా ఆశ్చర్యముగా బలమైన మత్స్యరూపుడై వచ్చి తరింపచేసిన తామర కన్నుల స్వామిని, చెక్కు చెదరని ఆ గోపాలుడిని భక్తితో నేను సేవించగలిగితిని. కలగలిసిన సముద్రపు నీరు నిండిన తిరుక్కన్నపురమున ఒకానొకప్పుడు దివ్యమైన అమృతము పొందుటకు చేపలు కదలాడే మహాసముద్రము కలతపడినట్లు చిలకడానికి పెట్టిన కొండను కూర్మరూపుడై మోసిన ఆచార్యుడిని భక్తితో నేను సేవించగలిగితిని. మేఘములతో నిండిన ప్రదేశములలో చేపలను తినాలి అని వాడిముకు కొంగలు ముందుకు దూకగా చేపలు చెల్లాచెదురయ్యే. మేఘములతో నిండిన ప్రదేశములలో చేపలను తినాలి అని వాడిముక్కు కొంగలు ముందుకు దూకగా చేపలు చెల్లాచెదరు అయ్యే తిరుక్కన్నపురమున భూమంతా నీటిమయమై సముద్రములా వ్యాపించి ఉన్నప్పుడు వంగిన దంతపు అందమైన వరాహ రూపుడై ఈ భూమిని ఎత్తిన బలమైన స్వామిని భక్తితో నేను సేవించగలిగితిని. వరివెన్నులను కోసి కళ్ళెములు వేసే ప్రదేశములు కలిగిన తిరుక్కన్నపురమున ఆకాశమును దహించి వేసే కోపపు మంటల నారసింహ రూపుడై భయంకరమైన పెనుగులాటలో శత్రువు గుండెలను చీల్చి చెండాడిన వంకర గోళ్ల స్వామిని భక్తితో నేను సేవించగలిగితిని. దున్నిన చేలలో ఒక పక్కన మల్లెలు, మరొక పక్కన బంతిపూలతో నిండి ఎర్ర కాలువలోని పువ్వులు వికసించే తిరుక్కన్నపురమున అమాయకపు పొట్టి బ్రహ్మచారి వామన రూపుడై వచ్చి మహాబలి చక్రవర్తి నుంచి సముద్రములతో ఆవరించి ఉన్న భూమిని తీసుకున్న స్వామి, ముసలతనమే లేని నా స్వామిని భక్తితో నేను సేవించగలిగితిని. తేనెను తాగే తుమ్మెదల గురించి అందమైన నల్ల కలువలు పరిమళించే తిరుక్కన్నపురమున పరశురాముడై పదునైన అంచు కలిగిన గొడ్డలిని ఆయుధముగా చేపట్టి 21 సార్లు ఈ భూమిపై నిండి ఉన్న చెడ్డరాజులను నిరసించిన బలమైన స్వామిని భక్తి శ్రద్ధలతో నేను సకుటుంబముగా సేవించగలిగితిని. చల్లని నీటి పక్కన సువాసనలు వెదజల్లే మొగలి పొదలుగా పెరిగిన తిరుక్కన్నపురమున పొగరు నిండిన కోపిష్టి కట్టుబాట్ల లంకలోని వారందరూ తమ తమ కాపురములను వదిలి పారిపోవునట్లు భయంకరమైన యుద్ధమును చేసిన వీరాది వీరుడు, అందమైన ఈ భూలోకమును ఏలిన శ్రీరామచంద్రమూర్తిని భక్తితో నేను సేవించగలిగితిని. వేదమంత్రములతో 3 సంధ్యలలోనూ అగ్నిహోత్రములు వెలిగించే వేదాంతులు ఉన్న తిరుక్కన్నపురమున ఒక చెవిన కుండలములతోనూ ఒక పక్కన నాగలి మెరుస్తుండగా బలరాముడిగా అవతరించి బల్లెపు రాజులు వీరస్వర్గము పొందునట్లు భయంకరమైన యుద్ధము చేసిన విజయశీలుడిని భక్తితో నేను సేవించగలిగితిని. ఒక పక్కన కడలి అలలు ముత్యములను తోస్తుండగా మరొక పక్క అందమైన వరిచేలు చామరెలను వీస్తుండగా తిరుక్కన్నపురమున బూరుగు పువ్వు దొండపండు అదరపు భూదేవి సంతోషించినట్లు మహాభారత కురుక్షేత్ర యుద్ధములో ఎదిరించిన రాజులు తల్లడిల్లునట్లుగా చీకటి సమయమున పుట్టిన శ్రీకృష్ణుడిని భక్తితో నేను సేవించగలిగితిని. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బలరామ, శ్రీరామ, శ్రీకృష్ణుడైన దామోదరుడిని, కల్కి అవతారుడైన ఆ స్వామిని గురించి తిరుక్కన్నపురమున ఉన్న స్వామికి భక్తుడు అయిన కలివేరి అనే పరకాలుడు అనే తిరుమంగయ్య ఆళ్వారు సారించిన తేనె వంటి తీయని మధురమైన 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 శ్రీ సూక్తులను చెప్పువారి వద్దకు ఏ పాపములు వచ్చి నిలబడలేవు.